కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. అందులో భాగంగానే పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. చదవగలిగిన వారు ఆ భాగాన్ని తీసి బిగ్గరగా స్పష్టంగా ప్రార్థనా పూర్వకంగా చదవటానికి ప్రయత్నం చేస్తాం. 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయతమై. పిల్లలు ఇటు గొడవ చేతున్నా, డోంట్ మేక్ నాయిస్. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా తండ్రి మేము ఈ రీతిగా కలిసి ఉండడానికి ప్రభు మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహవాసపు ప్రేమ విందుల ప్రభు మేము పాలుభాగస్తులుగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసేందుకే మీకు వందనాలు. మీ చిత్తానుసారంగా మేము నడిచే విధానంలో క్రమంలో అందరం కూడా ఏక మనస్సు కలిగి, ఏక ఆత్మను కలిగి, ఏక తాత్పర్యం కలిగి మీ యొక్క పోలికలోకి మార్చబడ్డానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తలాంతులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అది నిమిత్తమై తండ్రి మేమందరం ఏకముగా కలిసి ఉంటున్నామనే సాక్ష్యాన్ని బలపడటానికి తండ్రి ఈ రీతిగా మేము కూడుకుని ఉండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటామని వేడుకుంటాం. చేరి వచ్చే లాభదాయకంగా మార్చండి, మీ ఆత్మీయంగా బలపరచండి. నేను పాడిన పాటల్లోనూ మీరే తోడు నడిపించినారు. మీ మాటలు కూడా పంచుకునే ప్రయత్నం చేస్తుండగా మీ మాటల్లోని మా ఆంతర్యాన్ని, మీ మాటలోని మాధుర్యాన్ని మీరే బయలుపరుచుకుంటున్నామని వేడుకుంటున్నాం. మీరేమైతే మాట్లాడదలుచుకున్నారో ప్రభా, మాటలు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం. తద్వారా మీ నామానికి మహిమకరంగా మార్చుకొని మీ సాక్షులుగా, మీ సాధనాలుగా, మీ పోలికలు మేము అందరం వచ్చే కృప దయచేసి వేడుకుంటాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖనాన్ని మరొకసారి మనం చదువుకుంటాం. 44వ వచనం అందరం కలిసి చదువుతాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. దేవుడు వాక్య భాగం తన వాక్య వెలుగులో ఆశ్చర్యించి విరిచి మనకందరకు అర్థభావ రీతిలో వడ్డించును గాక. ఆమేన్. అమ్మ ఇంకా మాట్లాడబాకు, లేఖన మాట్లాడదు. ఈ రీతిగా మనం ఈ దినాన ఈ కోటిక కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని చిత్తంలో మనము ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనందరినీ కూడా ఎంతో క్షేమంగాను, ఆరోగ్యంగాను, ఆయుష్ నుంచి ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడుతూ వచ్చినాడు. ఎన్నో మేళ్ళు మనకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఆయుష్లో కూడా, ఆరోగ్యంలో కూడా మనకి ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తూ వచ్చినాడు. మాట్లాడకండి అమ్మా, దయచేసి మాట్లాడకండి. అయితే అందులకు మనకు కృతజ్ఞత భావముగా ప్రభువుకు మనం ఏమివ్వగలుగుతాము అంటే, ప్రభువుకి ఒక సాక్ష్యాన్ని మనం చూపించాలి. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, ప్రభువా, మేము ఈ సంవత్సరం అంతా మీ చిత్తానుసారంగా మేము నడుచుకున్నాము. అంతేకాకుండా మీరు మా కొరకు చేసినటువంటి ప్రయత్నాలను, మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలను, మాకు ఇచ్చినటువంటి మేళ్లను మేమాత్రం కూడా అవి తీసుకోనివ్వకుండా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క చిత్తంలోనే మేము నడుస్తున్నాము. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. అందుకు రుజువే నీవు ఎలాగైతే మమ్మల్ని కోరుకుంటున్నావో, మీ పోలికలో, మీ స్వరూపంలో
మీ సారూప్యంలో ఉండాలని ఎలాగైతే ఆశపడుతున్నావో మేమందరం కూడా మీలోని భాగస్థులమే. పౌలు తన పత్రికలో కొరింథీయులకు రాస్తూ ఈ మాట మాట్లాడతాడు. మనమందరం కూడా ఆయన శరీరంలోని భాగాలమే మాట్లాడతాడు. ఇదిగోనైనా మేమందరము మీ పోలికలకు మార్చబడుతున్నాము, మీ పోలికలకు మారుతున్నాము. ఆ రీతిగా మీరు మమ్మల్ని పోషిస్తున్నారు. మీరు చేసిన మేలును ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అందుకు కృతజ్ఞతగా ప్రభువుకి మనం చూపించే ఐకమత్యం. ఇదిగోనైనా మీరు ఏమైతే ఆశించారో అదే రీతిగా మేమందరం ఐక్యం కలిగి ఉన్నాము. అపోస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయంలో ఏకముగా కూడి అనే మాట. సంఘము అనంటే, సహవాసము అనంటే ప్రభు ఏ రీతిగా అయితే ఆయన పోలిక ఏ రీతిగా అయితే ఉందో ఆయన శరీరంలో మనము భాగస్థులమై ఉన్నాం. మేము వేరు కాదు నైనా ప్రభు, మేమందరము ఒక్కటిగానే మీరు అనుకున్నట్టుగానే ఐక్యత కలిగి ఉన్నాము, ఐకమత్యం కలిగి ఉన్నాము. ఇదిగో చూడండి, మేమందరం కలిసి ఈ భావాన్ని మనం దేవునికి వ్యక్తపరచడమే ఈ కూడిక యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రభు కోరుకున్నది కూడా అయితే భేదములు లేని సంఘాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట రాస్తూ ఉంటాడు. గ్రీసు దేశస్థుడని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం కానీ 12వ అధ్యాయం కానీ ఈ అధ్యాయాల్లో మనం గమనిస్తే సంఘము అనేది ఏ రీతిగా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏ రీతిగా ఉండాలట? దినవృత్తాంతాల గ్రంథంలో, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అందరూ వాళ్ళు కొట్టుకుంటున్నారట ఒక సందర్భంలో. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని వారందరూ కూడా యాజకులు అనబడిన వారు కొట్టుకుంటున్నారట. అంటే పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటుంటే మీరు పోట్లాడుకోబాకండి అయ్యా, నేను ఒక ప్రయోగాన్ని ఇస్తాను మీకు అంటూ చీట్లు వేస్తారు అక్కడ. ఇదే సందర్భాన్ని మనము శిష్యుల దగ్గర చూస్తాం. దేవుని బైబిల్ ఎంత గొప్పదంటే పాత నిబంధనలు ఏదైతే జరుగుతుందో క్రొత్త నిబంధనలు మనం స్పష్టంగా చూస్తాం. క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత శిష్యులు కొట్లాడుకుంటారు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని కొట్లాడుకుంటారు. అప్పుడు ప్రభువు ఏం చేస్తాడు తెలుసా? బాబు, మీరు కొట్లాడబాకండి, ఈ సమస్య ఏంటి, ఎవరు గొప్ప అని కదా, సరే నేను దానికి జవాబిస్తాను అని చెప్పేసి ఆయన పైవస్త్రాన్ని తీసేసి నడుము చుట్టుకొని వంగి పాత్రలో నీళ్లు పోసి ఏం చేస్తాడు తెలుసా? అందరి మట్టి పాదాలు కడిగే ప్రయత్నం చేస్తాడు. సంఘము అంటే నేను గొప్ప, నేను పెద్ద, నేను చిన్న అని తారతమ్యాలు ఉండనిదే సంఘం అనేది. ఏ సంఘంలో నేను తారతమ్యం, నేను పెద్దవాడిని, పౌలు కూడా ఒక మాట మాట్లాడతాడు. నేను గ్రీసు దేశస్థుడునని, హెలేనీయుడని, యూదుడునని, రోమీయుడని, ఇలాంటి భేదాలేమీ లేనటువంటి సంఘాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు అంటూ మాట్లాడుతూ, మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమని భాగాలము అని మాట్లాడతాడు. ఒకసారి చెప్పిన జ్ఞాపకం ఉంది నాకు. ఇప్పుడు మనము ఒక శరీరం అనుకోండి. దేవుని శరీరంలో నీవు ఒక భాగం, ఒక చెయ్యి కావచ్చు, ఆ సహోదరుడు ఒక కాలు కావచ్చు, ఆ సహోదరి మరొక చెయ్యి కావచ్చు. ఆ రీతిగా ఇంకా పిల్లలు ఒక వేలు కావచ్చు, ఈ వేలు కావచ్చు, ఈ వేలు కావచ్చు, ఈ చెయ్యి కావచ్చు. అందరూ క్రీస్తులోని భాగాలే. అలాని నేను గొప్ప అనడానికి వీలేదు. మనందరం ఎక్కడ అట్టుకబడి ఉన్నాము? అంటుకట్టబడి ఉన్నాము, క్రీస్తుకు అంటుకట్టబడి ఉన్నాం. క్రీస్తుకు అంటుకట్టబడి ఉన్న మనము సంఘము అనబడుతున్నాము. ఈ సంఘం అనేది తారతమ్యాలు లేనిది, భేదాలు లేనిదై ఉంటుంది. కాలు పని కాలు చేస్తుంది, చెయ్యి పని చెయ్యి చేస్తుంది, కన్ను పని కన్ను చేస్తుంది,
నోరు పని నోరు చేస్తుంది, చెవి పని చెవి చేస్తుంది, గుండె పని గుండె చేస్తుంది, కాలేయం పని కాలం చేస్తుంది, కడుపు పని కడుపు చేస్తుంది, ప్రేగుల పని ప్రేగు చేస్తుంది. అలాగని కొన్ని అవయవాలకు ఏ పని కూడా ఉండదు. అలాంటి అవయవాలు కూడా మన బాడీలో ఉంటాయి. అలాగే దాన్ని తీసివేస్తామండి? కాదు కదా. అలాగే శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి దాని ప్రాముఖ్యతను బట్టి, ఇప్పుడు గుండె ఉంది, సమస్త బాడీ అంతా పని చేయాలంటే గుండెదే పెద్ద ప్రాబ్లం. పెద్ద పని గుండెదే చేస్తుంది. అలానే గుండె చెయ్యిని పట్టుకొని, చెయ్యి నీకేం పని మాట్లేదు అంటుందండి? అనదు. కాళ్ళను పట్టుకొని గుండె కాళ్ళను పట్టుకొని, కాళ్ళు నీకేం, నేనంత పని చేస్తున్నాను, నువ్వు ఖాళీ ఇంక కూర్చొని నిలబడతావా, ఏమైనా పని చేయొచ్చు కదా అంటుందా? అనదు. అన్ని అవయవాలు, ఏదైనా అవయవానికి బాగలేకపోతే ఉన్న అవయవాలన్నీ బాధపడతాయి అంట. తెలుసా అండి మీకు? ఏదైనా లోపల ఏదో ప్రాబ్లం వస్తే ఒక అవయవానికి బాడీ అంతా కూడా బాధపడుతుందంట. ఎందుకు? సహవాసం అంటే అది. మనకి ఎక్కడ బాగలేకపోయినా ముందు ఏమొస్తుందంటే జ్వరం వస్తుంది కదా. జ్వరం వస్తుంది. జ్వరం వస్తుందంటే అర్థమేంటి? బాడీ అంతా వేడైపోతుంది, నీరసమైపోతుంది. అంటే ఏదో ఒక్క పార్టే బాగలేదు, బాడీ అంతా ఎందుకు నీరసమైపోతుంది? అన్నీ కూడా తమ సంతాపాన్ని, తమ బాధను వ్యక్తపరుస్తాయట జ్వరం ద్వారా. అయ్యో, అప్పుడు మనం ఏం చేస్తాము? అది చెక్ చేయించుకొని ఏ పార్ట్ బాగలేదు ఆ పార్ట్కి మందు వాడతాం. సహవాసం అంటే ఆ రీతిగా ఉంటారు. ఏమంటుంది? కాలు కదా బాగలేదు, నాకెందుకు అని వేరే కాలు అనుకోదు, వేరే చెయ్యి అనుకోదు, వేరే కన్ను అనుకోదు, వేరే ముక్కు అనుకోదు. అన్నీ కూడా సమిష్టిగా ఉంటాయి. ఒకవేళ సంతోషం వచ్చింది అనుకోండి, అన్ని భాగాలు కూడా సంతోషంగా వ్యక్తపరుస్తాయట. కొంతమంది అంటారు నాకు ఒళ్ళు జలదరించిందని అంటారు సంతోషం బట్టి. కొంతమందికి బాగా సంతోషం వస్తే కన్నీళ్ళు వస్తాయి. అవునా కదా? ఆనంద బాష్పాలు అంటాం మనం. అంటే బాడీ అనేది సంతోషం వచ్చినా అన్నీ కలిసి పంచుకుంటాయి, బాధ వచ్చినా అన్నీ కలిసి పంచుకుంటాయి. కిడ్నీ కదా బాగలేదు, మరి కాళ్ళు ఎందుకు వాస్తున్నాయి? ముఖం అంతా ఎందుకు ఉబ్బిపోతుంది? కిడ్నీ కదా బాగలేదు. కిడ్నీ వాయాలి, అది కిడ్నీకి ఏదో రోగం రావాలి కదా. మరి బాడీ ఎంత బాధపడుతుంది. కాళ్ళు వాపులు వస్తుంటే ముఖం అంతా వాసిపోతుంది, చెయ్యి అంతా వాసిపోతుంది, సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అంటే ఆ బాధని అందరూ పంచుకుంటారు. కాలు పంచుకుంటుంది, చెయ్యి పంచుకుంటుంది, కన్ను పంచుకుంటుంది, ముఖం పంచుకుంటుంది. కిడ్నీ బాగలేకపోతాయి. అదే రీతి సంఘం అంటే ఆ రీతిగా ఉండాలని జ్ఞాపకం చేయడానికి ఈ కోరిక. దేవునికి మనం ఒక రుజువుని ఇస్తున్నాం. అయ్యా, నీవు నా కొరకు ప్రాణం ఇచ్చావు, మమ్మల్ని అందరూ రక్షించావు, మీ చెంత చేర్చుకున్నాం, మేము మీ బిడ్డలము, మేమంతా ఒకే బిడ్డలమయ్యా, నీ బిడ్డలము, నీ రక్తం చేత కొనబడ్డ వాళ్ళం, మనం ఏ తారతమ్యం లేవు. యూదుడని, హిలేనీడని, ఆ ఊరని, ఈ ఊరని, ఆ దేశమని, ఈ దేశమని, ఆ కులమని, ఈ కులమని, ఆ భాషని, ఈ భాషని, మాకు తారతమ్యాలు లేవయ్యా. చూడు, నీవు నా కులం అడిగి నువ్వు రక్తం ఇవ్వలేదు నాకు, మా ఊరడిగి నువ్వు నా కోసం రక్తం కార్చలేదు, నువ్వు మా దేశం ఏంటి అని అడిగి నువ్వు నా కొరకు రక్తం కార్చలేదు, ఏమీ తెలియకుండా నా కొరకు రక్తం కార్చేవయ్యా. ఇదిగో మేమందరం అలాంటి వాళ్ళమే. మేమందరం ఐకమత్యం కలిగి, ఐక్యత కలిగి, ఏకత్వాన్ని కలిపి, ఏక ఆత్మను కలిగి ఉన్నాము. ఇదిగో ఇది నీ పోలికను మేము నడుస్తున్నామని ఒక రుజువుని దేవునికి ఇవ్వడానికే ఈ ప్రయత్నం. నేను చెప్పేది కాదు కానీ బైబిల్ ఈ మాట చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా రాస్తూ అంటాడు, అంత ఐకమత్యం కలిగి, ఏకత్వం కలిగి జీవించడమే సంఘం యొక్క ప్రధాన లక్షణం. ఇంకా మనం గమనిస్తే చూడండి, అపోస్తల కార్యాల్లో
మొదటి అధ్యాయము 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏ మనసట, ఏక మనసట. మరి 120 మంది ఉన్నారు అక్కడ. 120 మనస్సులు రావాలి అక్కడ కదా. 120 మంది కూడుకొని ఉన్నప్పుడు ఏ ఒక్కరి మనస్సు కూడా ఇంకొక మనసుతో అనుసంధానం కాదు కూడా. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడు, అంతమంది కలిసి ఉన్నా కానీ అందరిది ఒకటే మనస్సట, ఒక ఏక మనస్సు. నేను ఏదైతే ఆలోచిస్తానో నా ప్రక్కన వారు అదే ఆలోచిస్తారట. నేను ఏదైతే మాట్లాడతానో అలాగే వారు కూడా మాట్లాడతారట. నాకు ఎలాంటి బుద్ధి, మంచి బుద్ధి ఉంటుందో అలాంటి బుద్ధి వారికి ఉంటుందట. ఆ మనస్సు కలిగి ఉండడమే ఏక మనస్సు. అదే సంఘం అంటే. ఇంకొక మాట చూస్తాం. గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడు. గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం అనుకుంటా 28వ వచనం చదవండి. ఇందులో యోధుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి ఎంత గొప్ప మాట ఇది. దిస్ ఈస్ ద చర్చ్. ద మీనింగ్ ఆఫ్ ద చర్చ్ ఈస్ ఏకమత్, ఐక్యత, ఏక మనస్సు. చూడండి, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదట. అంటే వాళ్ళని వీళ్ళని కాదట. దాసుడని స్వతంత్రుడని కూడా కాదట. వారు చిన్నవాడు, వారు పెద్దవాడు, వీరు చిన్నవాడు, వారు లేనివాడు, వీరు ధనవంతులు, వీరు అని కూడా లేదట. అందరూ కలిసి ఉన్నవారట. పురుషుడని స్త్రీలని కూడా లేదు. అందరూ ఏకముగా క్రీస్తు నందు ఉన్నారు. ఇది జ్ఞాపకం చేస్తుంది. ఒక విశ్వాసి, ఒక సంఘము, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అంటే తారతమ్యాలు లేకుండా, భేదాలు లేకుండా, కులమతాలకు అతీతంగా, భాషా భేదాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు అతీతంగా, పార్టీ భేదాలకు అతీతంగా ఏకత్వము కలిగి ఒకే మనస్సు కలిగి జీవించడమే సంఘం యొక్క ప్రముఖమైన ఉద్దేశం. లేనివాడని ఉన్నవాడని భేదాలు ఉండకూడదు. చిన్నవాడని పెద్దవాడని భేదాలు ఉండకూడదు. అందరూ కూడా దేవుని బిడ్డలే. యేసుక్రీస్తు నందు ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులే, ఆయనలోని మనుషులే. అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇటువంటి మనస్సు నీకు, నాకు, మనందరికీ రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. కుళ్ళు, కుతంత్రాలు, కుయుక్తులు, పన్నాగాలు, శత్రుత్వం, ఇటువంటి మనస్సును మనం తీసివేయాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చూడండి, ఒక మాట ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో 5వ వచనం అనుకుంటా కదా. 5వ వచనం చదవండి. కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఈ నోటి బూతులు అను వీటన్నిటిని కూడా విసర్జించుడి. ఇంకొక మాట స్పష్టంగా రాయబడుతున్న మాట ఏంటంటే, ఈ ప్రక్కన ఒకే ఒక చిన్న మాట ఉంటుంది చూడండి.
15వ వచనం చదవండి అమ్మా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందు కొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఎంతమ్మా, ఎన్ని శరీరాలట? ఒకే ఒక్క శరీరం. దేవునిలో మనమందరం కూడా మిళితమైపోతాము అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరం కూడా ప్రభు యొక్క శరీరంలో భాగస్థులు అయిపోతామట. క్రీస్తులో మనమందరం ఏకమైపోతున్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తులో ఏకమవడం అంటే క్రీస్తు పోలికను మనం సంతరించుకోవడము, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం సంతరించుకోవడము, క్రీస్తు యొక్క పోలికలకు మనం మార్చబడ్డాం. మరి క్రీస్తు శరీరంలోకి మనం అందరం వెళుతున్నప్పుడు మనకెందుకు భేదాలు ఉంటాయండి? భేదాలు ఉండకూడదు. ప్రభు పలికే మాట అది. ఎందుకో మాట రాస్తూ ఉంటాడు 3వ అధ్యాయం 23వ వచనంలో, రోమిలి రాసిన పత్రికలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారట. ఏ భేదము లేదట. పాపము అనేది అందరూ చేశారట. ఏ ప్రాంతం వారైనా పాపం చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళే, పాపంతోనే జన్మిస్తూ ఉన్నారు. భేదమే లేదు. వాళ్ళని వాళ్ళని, ఈ దేశమని ఆ దేశమని, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ ఊరిని ఆ నగరం అని ఈ నగరం, ఎవరైనా కాదు, ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తం కార్చినాడు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన దిగి వచ్చినాడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మించినాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట మనం చూస్తాం. అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఒక సంఘము అంటే, దేవుని బిడ్డ అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుని బిడ్డ. తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటాడు అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ ఉంటాడు. 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అంటాడు. ఏంటి ఆయన మనస్సు అంటే, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని రూపంలో దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా వచ్చేటట. అంటే ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడో ప్రభువుని చూచి మనం నేర్చుకుంటాం. ఆయన పాదాలు, శిష్యుల మట్టి పాదాలు కడిగినాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు. మనం ఏమైనా చేయగలుగుతామన్నమాట? ఆ పని చేస్తామా? ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యి. ప్రభు తగ్గించుకున్నాడు, తన ఆధిక్యతను తగ్గించుకున్నాడు, సింహాసనాన్ని కూడా వదిలిపెట్టేశాడు, మహిమను కూడా వదిలిపెట్టేసినాడు. మన కొరకు తుచ్చమైనటువంటి మనిషి కొరకు ఎంతో తగ్గించుకొని కిందకు వచ్చాడు. కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, సిల్లు వేస్తే కూడా సిల్లు వేయించుకున్నాడు, చనిపోయినాడు. కానీ తన జీవాన్ని బట్టి తిరిగి లేచినాడు. తగ్గింపు అనేది ప్రభువులోనే మనం చూస్తాం. ముసుగు వేసి కూడా గుద్దాడు ఆయన. నేను ఎవరు కొట్టారు తెలుసా నీకు? చెప్పు చూద్దామంటే ముసుగు వేసి చెంపల మీద గుద్దేస్తున్నారు. ఆయన తెలియదండి ఎవరు చెప్పారు, ఎవరు కొట్టారు? చెప్పగలడు. అయినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిన్ను రక్షించడానికి, నిన్ను తన రూపంలోనికి తెచ్చుకోవడానికి, నీ యొక్క పాపాన్ని, శాపాన్ని తీసివేయడానికి ఎన్నో భరించినాడు, ఎన్నో సహించినాడు. ఆయన నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు దిగి వచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. ఆయనకి భేదాలు లేవు. ఆయనను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కూడా భేదం లేకుండా జీవించాల్సిన అవసరం. అది నిజమైన విశ్వాసి. ఇతడు నా కుమారుడు అని అప్పుడు ప్రభువు చెప్పగలడు. ప్రభువు మన యందు కూడా అదే మాట చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ప్రభువా, నీ బిడ్డను నేను అని చెప్పడం నేను సిద్ధంగా ఉన్నాం. ప్రభువును గుర్తించి మనము ప్రభు యొక్క పోలికలో ఆయన చెప్పిన రీతిగా వాక్యానుసారమైన నడుస్తున్నాము అని చెప్పడానికి రుజువే ఈ కూడిక. ఒకవేళ
ప్రభు యొక్క పోలిక మనలో ఒకవేళ లేకపోతే ఇదే సుదినం, ఇదే రక్షణ దినం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం, అప్పుడు మన ఇల్లు మన కుటుంబంతో రక్షించబడుతుంది. అటు అనుభవంలో ఐకమత్యం కలిగి, ఏకత్వం కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యాన్ని కలిగి ముందుకు క్రొత్త సంవత్సరం మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ క్రొత్త సంవత్సరంలోనికి మనలో ఇంకా ఏదైనా పొరపచ్చాలుంటే, చిన్న పెద్ద తేడాలుంటే, కుల మత భేదాలుంటే, భాషీయ తత్వాలుంటే, ఒకవేళ అవన్నీ విడిచిపెట్టి నేను దేవుని బిడ్డను అని ప్రభు ఏ విధంగా తను తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా పాటుపడుతూ వచ్చినాడు, మనం కూడా అదే మనస్సు కలిగి క్రొత్త సంవత్సరానికి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తాం. అట్టి అనుభవం మనకు అందరికీ వచ్చును గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుంటాం.